హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చే ముందు 7 శనివారాల నోము అనేది ఈ మధ్య బాగా ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా చేసుకుంటున్నారండి. చేసుకున్న తర్వాత ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి కానీ లేదా మనకి ఎక్కడ దగ్గరలో ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకొని రావాలి అని ఇవన్నీ కూడా ఈ పూజలో భాగంగా అన్నమాట. మొత్తం కూడా ప్రతిదీ కూడా అందులో ఉంటుందండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే అంటే వాళ్ళు తెలుసుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు. మా పాప కూడా చాలా చోట్ల విన్నది, వాళ్ళు చేసుకున్న వాళ్ళని బట్టి కనుక్కొని మొత్తం కూడా మీరు ఎలా చేసుకున్నారు అని చెప్పి అడిగి మరి ఈ పూజ అయితే 7 వారాలు అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకుందండి. ఈరోజు ఆ 7 కొండల వెంకన్న స్వామి 7వ రోజు శనివారం పూజ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా ఈ పూజ చిన్నదైనా పెద్దదైనా కానీ మనకి పని అయితే కొంచెం ఉంటుందండి. అంటే దేవుడు పనులు అన్నప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవడము, మనం గడపలకి పసుపు కుంకుమ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలన్నమాట. సాంప్రదాయాల్లో భాగం ఇవన్నీ కూడా. మనము గడపలకి ఎంత రంగులు ఉన్నా కానీ పసుపు అయితే ఖచ్చితంగా పూయాల్సిందండి. పసుపు పూసి కుంకుమ పెట్టి చక్కగా బియ్యపు పిండితోటి ఇలా ముగ్గు వేస్తే ఆ ఇంటికి ఎంత కళ అంటే అంత కళ ఉంటుందన్నమాట. అలా ఈరోజు ఈ పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసుకుంది. పాప తన వంతు ఆ పనులన్నీ ఆమె చూసుకుంటుంటే, మరి మనం పెద్దవాళ్ళం అయితే పూజ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా వీళ్ళకి తోడు ఉండాలండి. ఎందుకంటే అంతా చేసి పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యాలు అవి అన్నీ ఉండాలంటే మనమైతే కొంచెం పెద్దవాళ్ళం హెల్పింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా సమయానికి ఆ పూజా విధానం మొత్తం కూడా చక్కగా చేసుకుంటారండి. అది నా ఉద్దేశం అన్నమాట. అంటే ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోయిన వాళ్ళకైతే పిల్లలే చేసుకుంటారు మొత్తం ప్రతి పని కూడా. నేనైతే 7 వారాల్లో 6 వారాలు, మిగతా 6 వారాలు అయితే నిజంగా చెప్పాలంటే వచ్చి మధ్యలో 2-3 వారాలు చూసి వెళ్ళాకనండి. అది కూడా ఎక్కడికో వెళ్తూ అనమాట, పనుల మీద వెళ్తున్నాం అంతే అండి. కానీ ఈరోజైతే పాప దగ్గర ఉండి నా వంతు నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామికి వాళ్ళు చేసే పనిలో మనకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది అని చెప్పి నమ్మి చక్కగా నేను వంట మొత్తం కూడా నేను చేస్తాను అనేసరికి ప్రసాదాల వరకు తను ప్రిపేర్ చేసుకుంది. ఆ స్వీట్స్ చేసే పని మొత్తం తను చేసుకున్న తర్వాత నేనైతే మాత్రం కూరగాయలు కట్ చేసుకోవడం అవన్నీ చేశానండి. ఇక ఇంతలోకి ఐషు వాళ్ళు వచ్చేసారు. మానసని ముత్తైదువుకు పిలుచుకుంది. అలాగనే గుడిలో ఉండే అయ్యగారు రాజశేఖర శర్మ గారు అని చెప్పి ఆ అయ్యగారిని పిలుచుకుందనమాట. ఇంకా మానస వాళ్ళ హస్బెండ్ని, మా చిన్నల్లుడు గారిని, భార్యాభర్తల్ని ఇలా భోజనానికైతే ఇన్వైట్ చేసింది. ఇంకా ఇదండి ఐషు అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయి మధ్యలో ఉన్నామన్నమాట. పూజ మొత్తం కూడా ఇలా పూజ అంతా కూడా పూజా విధానము, వ్రత కథ మొత్తం అన్నీ ఉంటాయండి చక్కగా అన్నమాట. ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత మనం గణపతిని పెట్టుకుని ఇంకా అన్ని పూజలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. కానీ ఈ పూజకి ఏంటి అంటే స్పెషల్ ఏంటంటే 7 శనివారాల పూజ కాబట్టి దానికి తగ్గట్టు 7 ప్రమిదలు అన్నమాట. జ్యోతుల్ని మనం బియ్యపు పిండితో చేసుకోవాలండి. బియ్యపిండితో జ్యోతులను చేసుకొని మొత్తం కూడా జ్యోతులకి అలంకరించుకొని, ఇంకా కొంతమంది అయితే స్టెప్స్ కూడా అంటే 7 స్టెప్స్ కూడా తెప్పించుకుంటున్నారు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక దేవుడికి మనము రకరకాలుగా చేసుకోవచ్చండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మేము చక్కగా పాప అయితే పువ్వులు అవి తెప్పించుకొని ఇలా అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా ఆ ఒత్తులు వెలిగించిన తర్వాత, జ్యోతుల్ని వెలిగించిన తర్వాత ఒక కథ కూడా ఉంటుందట. వీళ్ళు చేసుకున్నారు కాబట్టి నాకు ప్రతి వారం ఏమేం జరిగేది మొత్తం కూడా పాప వివరిస్తూ ఉంది. ఇంకా పూజా విధానము మొత్తం అయిన తర్వాత ప్రసాదాలు నైవేద్యం పెట్టుకొని ఇలా వచ్చిన బ్రాహ్మణులకి అన్నమాట, అతిథుల్ని పిలుచుకున్నాం కదా, చక్కగా వారికి భోజనం పెట్టేసి నిండుగా అన్నమాట భోజనం పెట్టి ఇలా చేసుకుంటే ఈ వ్రత ఫలితం అన్నమాట. ఫలితం చాలా బాగా ఉంటుంది అని చెప్పి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. నిజంగానే అంత ఫలితం ఉంటుంది. ఇంకా ఆ ఫలితం వెంకటేశ్వర స్వామిని ఆ 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద
వడ్డీ కాసులవాడ, వరాలిచ్చివాడ, ఆ స్వామికి ఎన్ని పేర్లండి, ఎన్ని పేర్లు ఉన్నాయి స్వామికి. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, చూశారు కదండి. ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆ వెంకటేశ్వర స్వామి మన పూజని ఇలా వీళ్ళు పరిపూర్ణం చేసుకుంటున్న రోజైతే నిజంగా ఎంత సంతోషం అనిపించిందో అండి. ఏదైనా కానీ మనం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అన్నట్టు మనం మంచిగా అనమాట సంకల్పం మంచిగా పెట్టుకొని పూజ చేసుకుంటే చక్కగా ఆ భగవానుడు మంచిగా కరుణిస్తాడండి. ఇంకా ఈ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ మనం ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా జ్యోతులు వెలిగించుకోవడము, కథ చెప్పుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. మొత్తం పూజ మొత్తం కూడా 1.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం కూడా మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడము, పానకము, వడపప్పు, ఇలా 2 స్వీట్లు, ఇక్కడ మేమైతే 2 స్వీట్లు చేసి మహానైవేద్యం మొత్తం చేసామండి. అలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు అయితే భగవంతుడు ఒకటే చెప్పాడండి, ఈ పూజను చేసుకునేటప్పుడు ఆర్భాటాలు అంటే ఇన్నిన్ని చేయాలి, అన్నిన్ని చేయాలి, వామ్ము శనివారం నోము పడితే ఇంత ఉంటుందా అని ఆ దేవుడు భయపడేటట్టు చేసుకోవద్దని చెప్పాడండి. అదే చేసుకున్న వాళ్ళు కూడా అదే చెప్పాలన్నమాట. మనం ఇవన్నీ చేశాము, ఇంతంత చేశాము, ఖర్చు అంతంత పెట్టాము, సప్త శనివారాల నోము అంటే ఇంత ఖర్చు అవుతుంది అన్నట్టు ఉండదండి. మంచిగా మనస్ఫూర్తిగా మీకు ఏది ఉంటే దాంతోటే చేసుకోండి. అంతేకాని ఆర్భాటాలు హంగులు వద్దు అని చెప్పి ఆ భగవంతుడు కూడా మనకి చెప్తూనే ఉంటాడండి. మనమే వినిపించుకోమన్నమాట. మిడిమిడి జ్ఞానంతో ఉంటాం కదండి. మిడిమిడి జ్ఞానంతో ఓ ఎక్కువ పూలు వేస్తేనే భక్తి అన్నట్టు, ఓ ఎక్కువ పూజలు అట్లా కాదండి. లిమిట్స్ అన్నమాట. మనకి మనసు ప్రశాంతంగా ఉంచుకొని చక్కగా పూజనైతే చేసుకోవాలి. ఇంకా పాప వాళ్ళు ఈ పూజా కార్యక్రమం మొత్తం అవుతూ చేసుకుంటూ ఉండేంతలోకి నేను వంటని మొత్తం కూడా ప్రిపేర్ చేయటం అయితే జరిగిందండి. ఎందుకంటే మహానైవేద్యము అంటే అన్ని పదార్థాలు ఉండాలండి. దేవుడికి ఏది వెలితి చేయకూడదనమాట. చక్కగా అన్ని పదార్థాలు అయితే చేసి ఉంచేసి పూజని పిల్లలు మొత్తం సంపూర్ణంగా చేసుకున్న తర్వాత లాస్ట్గా నైవేద్యాలు, అలానే మనకి హారతి ఇవ్వడము, అలానే ఏదైనా దేవుడి పాటని మనం చక్కగా పాడుకోవాలండి. చాలామంది అయితే పూజ మొత్తం చేసుకుంటారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసి మనకి మంగళహారతులు పాడాలి అనేసరికి ఒక బెరుకు పెట్టినట్టయితే ఉంటారండి. వద్దు, దేవుడి దగ్గర అలా ఉండొద్దు అనమాట. మనకి వచ్చిన రాగాన్ని ఆ చక్కగా భగవంతుడి పేరుతో చెప్పుకొని చక్కగా అయితే పాటలు పాడుకోవచ్చండి. ఇంకా అన్నమయ్య కీర్తనలు ఎన్ని ఉన్నాయండి ఆ వెంకటేశ్వర స్వామికి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడ, ఎంత మంచి పాట అండి. ఆ పాటలన్నీ కూడా చక్కగా అనమాట. అన్నమయ్య కీర్తనలు రాని వాళ్ళు అనేది ఉండదండి. మా పిల్లలు కూడా చక్కగా వాళ్ళకు వచ్చిన సంగీతాన్ని అయితే వాళ్ళైతే దేవుడి ముందైతే ఈరోజు ఉంచారు. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. పిల్లలు నిజంగా దేవుడి పాటలు మనం అందరం నేర్చుకోవాలి అని అయితే నాకు అనిపించింది. ఇలా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా పిల్లల సందడితోటి, భగవంతుడికి భక్తితోటి మా పిల్లలైతే చక్కగా పూజనైతే పూర్తి చేసుకున్నారండి. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇన్ని వారాలు లేనే ఒక్క వారం కూడా వెళ్ళలేకపోయినాను. పోయిన శనివారం రోజు చేసుకున్న రోజేమో ఎర్లీ మార్నింగ్ చేసుకున్నారు. అప్పటికి నేను లేచేటప్పటికే వీళ్ళ పూజ కూడా చాలా వరకు పూర్తయిందండి. ఆ రోజు కూడా చూడలేకపోయినాను. అంతకుముందు ఒకరోజు అటు వెళ్ళేసరికి ఈరోజు పూజమ్మ అని చెప్పింది. ఆ రోజు ఉండలేకపోయినాను. ఈరోజు మాత్రం నాకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉందేమో. ఈరోజు అయితే ఖచ్చితంగా పిల్లల దగ్గర ఉండి పూజ మొత్తం చూడాలి అని చెప్పి ఇలా అయితే ఉండిపోయినానండి. మధ్యలో వంట చూసుకుంటూ ఇలా పూజా కార్యక్రమం మొత్తం కూడా చూశానండి. ఎంత తనివి తీరా అనమాట. ఎంత సంతోషం అనిపించిందో. ఆపద మొక్కుల వాడి పూజ ఇంత మంచిగా ఉంటుందా, ఇంత ఉందా, ఈ పూజలో ఇంత ఉందా అనిపించిందండి. నిజంగా అండి, భక్తి భావనతోటి చేయండి. మీరు అనుకున్న కోరికలు, మీరు ఏది అనుకుంటే అది సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. అది 100కి 100 పాళ్ళు అనమాట. అంత మహిమగల దేవుడికి మా పిల్లలు ఈరోజు చక్కగా పూజ చేసుకున్నారు. ఈ పూజ గురించి, ఈ వ్రతం గురించి తెలియని వాళ్ళు కొంత అంటే భయపడుతూ ఉంటారన్నమాట. పూజలు అనేసరికి చాలా ఎట్లా చేసుకోవాలని భయపడుతూ ఉంటారండి.
అసలు దేనికి భయపడకుండా చక్కగా మీకున్న దాంట్లో మీరు పరిపూర్ణంగా ఈ పూజ చేసుకుంటారు అని చెప్పి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందువల్లనే నేను ప్రతిదీ కూడా మీకు వివరించి చెప్తున్నానమాట. ఈ పూజ చేసుకునే విధానం చాలా చాలా అందరికీ కూడా తెలుస్తుందండి. అందరూ కూడా భయపడకుండా అనమాట చక్కగా చేసుకోవచ్చు. ఇంకా చూశారు కదా, ఇక్కడ నేను నైవేద్యాలు ఏమేమి ప్రిపేర్ చేశాను అని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే మన చేతనైనంతలో మనం చేసుకోవచ్చండి. ఒక పప్పు కూర పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మనకి చారు ఎలాగూ పెరుగు ఉంటుంది. అట్లా ఇంకా వేరేవి ఏంటి అంటే ఎక్స్ట్రా అనేది మన ఇష్టం అనమాట. ఎక్స్ట్రా చేసేవన్నీ కూడా మన మన ఓపికని బట్టి, కానీ మెయిన్గా అయితే మాత్రం భగవంతుడికైతే ఇలా చేసుకోవాలండి. చూశారు కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టిన తర్వాత మనకి మంగళహారతి అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా చూశారు కదండి, ఇంకా ఈ పూజా విధానం మొత్తం కూడా ఇంతేనండి. ఎవరు చేసుకున్నా ఇంతేనండి. ఇంకా భోజనాలు వాళ్ళకి పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. మనం పిలుచుకున్న బ్రాహ్మణులకి చక్కగా అవపోసనం వేసిన తర్వాత అండి మనం వాళ్ళకి వడ్డన చేసి అవపోసనం వేసి వారు భోజనం చేసిన తర్వాత మనం చక్కగా భోజనం చేయాలన్నమాట. ఇదండి ఈరోజు సప్త శనివారాల వ్రతం గురించి నాకు తెలిసిన విషయం మొత్తం కూడా నేను మీతో పంచుకున్నాను. మీకు ఇందులో ఏమన్నా తెలియని విషయాలు, నాకు తెలియని విషయాలు మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం చక్కగా పూజ చేసుకోండి. దిగ్విజయంగా మీరు ఏది అనుకుంటే అది మీకైతే ఫలిస్తుంది. ఇదండి ఈ శనివారాల నోము వ్రతం గురించి ఈ వీడియో మొత్తం కూడా ఇంతేనండి. ఈ వీడియోని మొత్తం కూడా మీరు ఆదరిస్తారు, మనస్ఫూర్తిగా చూస్తారు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.